गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। పరమమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, ఈ భూలోకం పరమ పవిత్రమైనటువంటిది. కారణం 14 లోకములలో మధ్యలోకం వచ్చేసి భూలోకం. పైనున్న లోకాలు ఓం భూః ఓం భూః ఓం స్వః ఓం అహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. దిగువన లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ మహాలోకాలు. ఇవన్నీ కూడా. అయితే మధ్యలో ఉన్నటువంటిది ఏదనగా భూలోకం. ఎవరైతే సత్క్రియలు చేస్తారో వాడు ఊర్ధ్వలోకాల్లో వసిస్తారని, ఎవరు ఇతరులకు ఆపత్తును తలపోస్తారో వారు దిగువ లోకాలకు వెళ్తారని శాస్త్రం తెలియజేస్తుంది. భగవద్గీతలో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః అంటాడు. ఎవడు సత్వగుణం ఉన్నటువంటి వారందరూ కూడా ఊర్ధ్వలోకాలకు పయనిస్తారు అని. దిగువ లోకాలకు ఎవరు వెళ్తున్నారని చెప్పారు. ఏంటని? ఎవరైతే సమాజ ఘాతకమైన పనులు చేస్తారో వారందరూ దిగువ లోకాలకు వెళ్ళిపోతారు. అంటే మానవుని చేతిలోనే ఉంది, ఏది తాను నిర్ణయించుకోవాలి. అందుకే భగవంతుడు బుద్ధి అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. దాన్ని సరిగా వినియోగించి ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో దాన్ని నీవు నిర్ణయించుకొని. ఈ యొక్క భూలోకం ఒక తులారాశి మాదిరిగా. ఇక్కడ మనం మంచి పనులు చేయాలన్నా, చెడు ఆలోచనలు వచ్చినా వాటిని అణగదొక్కుని సన్మార్గంలో వెళ్ళడానికి కృషి చేస్తారు మహాత్ములు. ఇది ఒక సభాస్థానం, ఇది ఒక గారడి. అంటే మనం ఎవరైనా పరిశ్రమ చేసేటువంటి వారికి ఇది ఒక కేంద్రం, భూమి. పూర్వం నుండి భూలోకంలోనే అన్ని నదులు, అందులో భరత భూమిలో పవిత్రమైన నదులు, పుణ్యక్షేత్రాలు, శక్తి క్షేత్రాలు, శివక్షేత్రాలు, విష్ణు క్షేత్రాలు, ఇలా క్షేత్రం క్షేత్రం క్షేత్రం. భగవద్గీతలో ఇదే పదాన్ని మొట్టమొదటిసారి వాడారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది ఒక మహారాణి ఆ యొక్క భగవద్గీత వినేటప్పుడు మొదటి శ్లోకంకే చాలు నాకు అర్థమైంది అన్నది ఆమె, రాణి అహల్యాబాయి. ఏమమ్మా ఇంకా ఒక శ్లోకం మొదలుపెట్టాను అప్పుడే చాలు అంటున్నామంటే, స్వామి దాంట్లో మనం అర్థం చేసుకోవాలి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ఉంది. ప్రతి క్షేత్రంలో కూడా మనం ధర్మం చేయాలి. అంటే గృహంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, దేశం కానివ్వండి, ఎక్కడైనా మనము ధర్మాన్ని ఆచరించాలి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భూమి పైననే దేవతలందరూ కూడా అవతరించారు, సద్గురువులు అవతరించారు. వారందరికి కూడా ఇది ఒక
శ్రేష్టమైనటువంటి క్రియాసిద్ధి పొందడానికి భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక నిలయం. ఆత్మీయులారా, దేవలోకంలో ఉన్నటువంటి గొప్పవారు ఎవరు అంటుంటాం మనం? దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు ఒకసారి ఈ యొక్క మధుర మీనాక్షి దేవాలయం కథ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మధురై క్షేత్రంలో 3,500 సంవత్సరాల పూర్వం అక్కడ ఒక శిల ఉండేదిట, కొండ. అక్కడ ఆ కొండపైన ఒక రాతి శిల పైన దేవేంద్రుడు ఏం చేశాడు, ఒక శివుని చూశాడు. అక్కడ శివలింగం చూశాడు. ఆకాశ మార్గాన్ని వెళ్తున్నప్పుడు అది ప్రకాశమానం గోచరించగానే దిగి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఎంత ప్రశాంతత ఉంది ఇక్కడ, ఇది మహత్తరమైన క్షేత్రం కదా అని సమయం దొరికినప్పుడల్లా వచ్చాడు. తర్వాత నిలువ నీడ కోసం ఆయన ఏం చేశాడు, అక్కడ ఓ గోపురాన్ని నిర్మించాడండి. తదనంతరం అనేక దేవతలు, దేవేంద్రుడు అలా నిత్యం వస్తున్నాడు కదా అని దేవతలే భూలోకానికి వచ్చేవారు, ఆ లింగమును పూజించుకున్నారు. ఇలా కాలక్రమేణా ఏం జరుగుతుందంటే దేవతల నిలయంగా భాషిస్తుంది అది భూలోకం. అట్టి క్షేత్రంలో ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, కులశేఖర పాండ్యన్ అని ఈయన ఒక దేవాలయం నిర్మించాడండి. ఇక్కడ మధురైలో ఆ దేవేంద్రుడు కట్టినటువంటి ఆ గోపుర ప్రాకారం దగ్గర ఈయన ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ కులశేఖర పాండ్య ఆయన వంశం చాలా అభివృద్ధి చెందింది. ఆ పాండ్యరాజులలో మరొక రాజు వచ్చారు, ఆయన పేరు మలయధ్వజుడు అని. ఈయన కూడా దైవాంశంభూతుడని ఆ యొక్క స్థల పురాణంలో చెప్పబడుతుంది. ఈ మలయధ్వజుడు పాండ్యరాజు గొప్ప శివభక్తుడు. ఇతను కూడా, అతనికి ఒక్కటే కొరత, పుత్ర సంతానం లేదు. అప్పుడు ఆయన పుత్ర సంతానాపేక్షి ఆ పరిసర ప్రాంతాల్లో మహాయాగాన్ని నిర్వర్తించాడు. ఎందుకనగా దేవేంద్రుడు పూజించబడినటువంటి ఆ లింగము మరియు తన పూర్వీకులు కూడా అక్కడ దేవాలయం నిర్మించారు. ఆ యొక్క జిజ్ఞాసతో భక్తితో ఆయన మహాయాగాలు చేయగా అశరీరవాణి వినిపించింది. ఓ పాండ్యరాజా, నీ జాతకంలో పుత్ర సంతానం లేదు, నీకు కుమార్తె అనుగ్రహించబడుతుంది అని, ఆమె వలన నీ కీర్తి అజరామరంగా ఉంటుంది అని. అందుకు సంతోషించాడు. ఆ యాగం పరిసమాప్తి అయింది. తన భార్యతో కలిసి తన అంతఃపురాన్ని చేరుకున్నాడు. ఆయన కొలది మాసాలకు వాళ్ళ కుమార్తె జన్మించిందనమాట. ఆమె ఎలా ఉండింది, సాక్షాత్ దైవాంశ, కన్నులు చేపల మాదిరిగా ఉండేటువంటి. అందుకే ఆమెను మీనాక్షి అని పిలువబడ్డారు. మరొక ఆశ్చర్యజనకం ఏంటంటే ఆమె జన్మించినప్పుడు సహజంగా 2 స్తనములు ఉన్నది, ఆమెకు 3 స్తనాలు కనిపించాయి. దీన్ని దిగ్భ్రాంతి చెందారు మహారాణి వీళ్ళందరూ కూడా. మరి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి అనేక పూజలు కైంకర్యాలు చేయగా వాడికి శివుడు స్వప్నంలో కనపడి, మీరు విచారించకండి, ఈమె మహాపరాక్రమవంతురాలై అన్ని దిక్కులలో ఉన్నటువంటి శత్రువులందరూ జయించి గొప్ప కీర్తిని సంపాదిస్తుంది. ఏ రోజైతే ఆమె ఒక మహారాజు దగ్గర యుద్ధం చేసినప్పుడు ఆ మహారాజు ప్రేమలో ఆమె తాను అపజయాన్ని పొందుతుంది. అప్పుడు ఆమె 3వ స్థానాన్ని అది అదృశ్యమవుతుంది. తర్వాత అతన్నే ఆమె వివాహం చేసుకుంటుంది అని పరమేశ్వరుడు అనుగ్రహించాడనమాట. అలా దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి ఆ బిడ్డ అన్ని అస్త్రశస్త్ర విద్యలలోనూ గుర్రపు స్వారీల్లోనూ కూడా తనదైన ప్రతిభను కనబరుస్తూ పూర్వం పరమేశ్వరుడు అందించిన రీతిగానే ఆమె అన్ని దిక్కులలోనూ విజయాన్ని సాధిస్తూ వచ్చింది. ఒకరోజు ఉత్తర దిక్కున ఆమె యుద్ధమునకు వెళ్తుండగా ఒక మహారాజు ఎదురుగా వచ్చాడు. ఆయన ఎవరు కాదు, పరమేశ్వర అంశమే అని అక్కడ స్థల పురాణాలు చెప్తాయి. అప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె పరాజయం పొందింది. ఆ యొక్క 3వ స్థానం కూడా అదృశ్యమై వారిద్దరూ కూడా ప్రేమలో పడ్డారనమాట. అప్పుడు ఆ స్థానంలో ఉన్నటువంటి
రక్షకుడు ఎవరు? మహావిష్ణువు. ఆయన వీరికి కల్లో కనపడి ఆయన స్వహస్తాలతోనే వీరిద్దరికి కూడా వైభవంగా వివాహం జరిగింది. ఆ యొక్క మహారాజు పేరు సుందరేష్. ఆ విధంగా మీనాక్షి సుందరేష్ వివాహము చాలా వైభవంగా దేవలోకంలో కూడా స్తుతించబడేట్లుగా జరిగాయి అన్నమాట. తమిళ సాహిత్యంలో మహత్తరమైనటువంటి కవి, పరమభక్తుడు ఆయన 17వ శతాబ్ది వారు కుమార్ గురుపారరని. ఆయన చాలా చక్కగా స్తోత్రాల్లో అనేక విషయాలను ఈ విషయాలని ఆయన ప్రస్తుతించాడనమాట. ఎవరు? గురుపారరని. 3,500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మీనాక్షి సుందరేశ్వర దేవాలయం అనేకమైనటువంటి రాజవంశస్థులు, మొదలుగా పాండ్యరాజులు, తదనంతరం అనేక రాజవంశస్థులు అనేక శతమానాలుగా ఈ దేవాలయానికి భవ్యమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు, రాజగోపురాలు చేస్తూ వచ్చారు. అక్కడ సాక్షాత్ మీనాక్షిదేవి అనేక మహిమలు చేసినటువంటి మహా జగజ్జనని ఆమె. ఎంత వైభవంగా ఆ దేవాలయం నిర్మించినారంటే మనము ఈనాడు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. 7 లక్షల స్థల విస్తీర్ణం కలిగినటువంటి దేవాలయం అది. 14 రాజగోపురాలు ఉన్నాయి. అందులో 1000 స్తంభాల మంటపం చూపరులను చాలా ఆకర్షిస్తుంది. ఆ యొక్క 14 గోపురముల్లో ఎత్తైనటువంటిది 170 అడుగుల ఆ పెద్ద రాజగోపురంలో దాదాపుగా 1500 దేవతామూర్తులు మనం చూడవచ్చు. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ ఈ యొక్క దేవాలయాన్ని చాలా ధ్వంసం చేశాడు. తదనంతరం విజయనగర సామ్రాజ్య మహారాజులు కృష్ణదేవరాయలు వంశం వారందరూ కూడా ఈ దేవాలయానికి మరలా పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చారు. అందులో కర్ణాటక ప్రాంతం నుంచి 16 మరియు 17 శతాబ్దంలో నాయక వంశస్థులు ఈ యొక్క దేవాలయం పైన అత్యంతమైనటువంటి శ్రద్ధను కనపరిచారు. వైభవోపేతమైన శిల్పకళతో ఈ యొక్క దేవాలయానికి నూతనమైన వర్ణన తీసుకొచ్చారనమాట. వీరు చరిత్రలో అధిక ప్రాధాన్యమైనటువంటి కీర్తిని భరిసి ఉన్నారు నాయక వంశస్థులు. వీరేం చేశారంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి హొయసల కర్ణాటక అని ఏం చెప్పబడుతుందో అక్కడి నుండి చాలా విద్వత్తున్నటువంటి పండితులను మరియు అనేక శిల్పకళా శాస్త్రము చదివిన వారిని, బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నటువంటి అనేకమైన పండితులందరినీ కూడా వారి యొక్క మధురై ప్రాంతంలో వారికి వసతులు కల్పించి ఈ యొక్క ప్రధానంగా మధురై మీనాక్షి దేవాలయం ప్రాభవాన్ని కోసం ఎంతో కృషి చేశారు. మనకు చరిత్ర తెలిసి వస్తుందన్నమాట.